మీకు కూటమి పరిపాలన? బాగానే ఉంది. కొంతమంది ఏంటి వచ్చి 7 నెలలు అవుతున్నా కానీ ఇంకా పథకాలు ఏమి అమలు చేయలేదు. ఇంకా పథకాలు ఏముంది, పింఛను ఆయన పెంచుకుంటా పోతాను అన్నదానికి 5 సంవత్సరాలుగా 3000 చేయలేదు. ఈయన వచ్చిన అమ్మటే 4000 ఇస్తాడు కదయ్యా, ఇంకా ఏంది ఇచ్చేది? 4000 ప్లస్ మళ్ళీ 3000 7000 ఇచ్చాడు రాగానే. 7000 ఇచ్చాడు. గ్యాస్ బండి ఇస్తాడు. రేపు రుణమాఫీ రేపు సంక్రాంతికి వేస్తానంటాడు. ఇది కిసాన్ 14,000, కేంద్రం 6,000 20,000 వేస్తానంటాడు. ఇంకేం కావాలి? మరి వైసీపీ వాళ్ళు ఏంటి వచ్చి 7 నెలలు అవుతున్నా కానీ చెప్పిన పథకాలు ఏం అమలు చేయట్లేదు. ఒక గ్యాస్ బండాను పింఛను అన్నా క్యాంటీన్ పెడితే ఏం ఉపయోగం? మరి ఆయన ఏమి ఇచ్చిండని 5 సంవత్సరాలు ఆయన ఏమి ఇచ్చిండని? ప్రజలు మేము ఇచ్చిన పథకాలు ఇంకా గుర్తు చేసుకుంటున్నారు. ఈ స్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇదే ఫస్ట్ టైం రావడం అంటున్నారు కదా. చూద్దాం. ఇప్పుడు ఎలక్షన్ లేదు కదా. ఇప్పుడు ఎంత? 2025 24 రేపు 25. వచ్చేనా 30లో ఎలక్షన్ మళ్ళా. అప్పుడు చూద్దాం. కాదండి, కేంద్ర ప్రభుత్వం 2029లోనే నేనేది 29 కానీ 30 కానీ కాదండి. కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకి ముందడుగు వేస్తుంది. అవి లేవు, జమిలీ ఎన్నికలు లేవు, వాళ్ళు ఏమీ లేవు. మరి నరేంద్ర మోడీ వరుస గెలిచారు, ఈసారి కూడా నేనే అన్నా సరే జమిలీ ఎన్నికలు ఏమీ లేవు, భయపెట్టేస్తున్నారు. కానీ కొన్ని రాష్ట్రాలు ఒప్పుకోవచ్చు స్వామి జమిలీ ఎన్నికలు అంటే. మరి ఇప్పుడు ఇదే బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తున్నారు. వెళ్ళని ఈయన ఏమి ఇచ్చాడని వెళ్తాడు, వెళ్ళని అసలు ఈయన మాట వినేవాడు ఎవడుండు అసలు దేశం మీద. అరే అప్పుడు ఒక రాజధాని పోయి 3 రాజధానులు అంటే వైజాగ్ అంటివి, అదేంటివి ఇదేంటివి తోటకూర అన్నీ చేసేట్టు ఆయన మాట నమ్మేదాడా? ఆయన మాట నమ్మేది ఎవరు సార్? ఇంకా నమ్మరు, ఇప్పట్లో నమ్మరు, ఇంకో 10 ఏళ్ళు పోయాక. మరి మాకు 40% ఓటు బ్యాంక్ ఉంటే ఉండొచ్చు. మరి 40% ఓటు బ్యాంక్ ఉంటే మరి 11 సీట్లు ఎట్ట వచ్చినాయి? 40% ఓట్లు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, మరి 11 ఎట్ట వచ్చినాయి? ఎలా ఉంది అని పరిపాలన బాగానే ఉంది. పథకాల విషయంలో కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ఏం బాధలు. చంద్రబాబు గారు వచ్చారు కదా, బాధలు ఒడ్డెక్కితే ఏం బాధల. పరిపాలన మాత్రం బాగానే ఉంది. సూపర్. గ్రామంలో కూడా మొత్తం శుభ్రత బాగా చేస్తున్నారు. అది కొంతమంది ఏంటి మరి వచ్చే 7 నెలలు అవుతున్నా కానీ పథకాలు ఇప్పుడు పింఛన్ ఇస్తున్నారు, ఇవన్నీ ఇస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి కదా. ఇంకేంటి మొత్తం గ్రామంలో ఏమీ కొరత లేకుండా బాగానే జరుగుతున్నాయి. అది అదే వైసీపీ వచ్చినట్లయితే అన్ని పథకాలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు వచ్చి ఇక అవన్నీ మమ్మల్ని కాదు వస్తున్నాయి. మా అబ్బాయికి వస్తున్నాయి, మా అబ్బాయికి అవుతుడైనా పింఛన్లు వస్తున్నాయి. అన్నీ ఆ లక్ష్యం బాగానే ఉంటుంది. ఆయన అనుకున్న పథకాలు మొత్తం అమలు పరుస్తారు. అన్నీ ఉద్యోగస్తులకు కూడా న్యాయం చేస్తారు. అన్నీ బాగానే ఉంటాయి. ఆయన పరిపాలనే బాగుంటుంది. బ్రహ్మాండంగా ఉంది. సూపర్ హిట్ అండి. మేము పంచాయతీలు చేస్తాం, మా జీతాలు ఆపట్ల జీతాలు ఇచ్చేస్తున్నారు. గతంలో ఎలా ఉండేది? గతంలో వాళ్ళు వెళ్ళిపోయారుగా, అయిపోయిన తర్వాత మనకి ఎందుకు. ఇప్పుడు మటుకు బాగుంది. గతంలో జీతాలు ఎలా ఉండేది? వాళ్ళకంటే వీళ్ళు బాగానే ఇస్తున్నారు. జీతాలు పెంచారు, 3,000 పెంచారు, 15,000 ఇస్తున్నారు. మార్చి 18,000 చేస్తామన్నారు, చేస్తున్నారు. జీతాలు ఆపట్ల ఇస్తున్నారు. మాకు బాగా చూసుకుంటున్నారంటే. వైసీపీ అన్నమాట ఏంటంటే వచ్చి 7 నెలలు అవుతున్నా కానీ పథకాలు అమలు చేయట్లేదని వైసీపీ అంటున్నారు. వాళ్ళు అంటారు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు అనకేం చేస్తారు. వీళ్ళు మటుకు మాకు బాగా చూస్తున్నారండి. మరి జగన్మోహన్ రెడ్డి మాకు 40% ఓటు బ్యాంక్ ఉంది 2020. ఏమో బాబా అవన్నీ తెలియదు, మాకు అది తెలియదు. బాగా మటుకు జీతాలు బాగా పెరిగినాయి, జీతాలు పెంచారు, ఇచ్చారు. మా జీతాలు అప్పట్లో మాకు బాగా చూసుకుంటున్నారు. ఓకే. కూటమి పరిపాలన బాగానే ఉంది. పథకాల విషయంలో అంటే వైసీపీ అంటే వచ్చి 7 నెలలు అవుతున్నాయని పథకాలు ఇంకా అమలు చేయలేదు, మా ప్రభుత్వం వస్తే అన్ని పథకాలు అమలు చేసేవాళ్ళు అన్నారు కదా. వాళ్ళు అంటున్నారా? వాళ్ళు అడుగుతున్నారా? వాళ్ళు చేశారా? వాళ్ళు చేశారా అంటున్నా. పథకాలు బాగానే చేస్తున్నారు, పెన్షన్లు బాగానే వస్తున్నాయి, చంద్రబాబు గారు ఇస్తున్నాడు, అన్నీ బాగానే చేస్తున్నాడు. మళ్ళా గవర్నమెంట్ ఇదే కూటమే వస్తుంది. అది
మరి జగన్మోహన్ రెడ్డి ఏంటి మేము చేసి జగన్మోహన్ రెడ్డి లేదు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో పోయాడు ఇక 40% ఓటు బ్యాంక్ ఉంది 2029లో మేమే వస్తాం అంటున్నాడు. 175 అన్నాడు కానీ 175 కాదు 2026 పెడితే వస్తారేమో. ఏం పెట్టినా ఏం రాడండి. కాదండి 2027లో జమిలీ ఎలక్షన్స్ అంటున్నారు. దాన్ని బేస్ చేసుకునే ఏమన్నా మరి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? లేదు మరి ప్రజల్లోకి కూడా వెళ్తున్నాడు, మరి వెళ్ళినంత మాత్రాన మరి ప్రజల్లో కూడా మార్పు వచ్చిందండి. ప్రజల్లో మార్పు వచ్చింది. ఏదో ఒకసారి నమ్మి వేసాం ఓటు, ఇంకా ఎల్లురాయే బాగుంటాం కానీ ఓటు అంటూ వేయి అంటున్నారు. అది ఉన్న విషయం. సార్ చెప్పండి ఎలా ఉందంటారు? బాగానే ఉందని చెప్తున్నాడు కానీ మీ అభిప్రాయం బాగానే ఉంది. పథకాల విషయంలో కానీ ఈ పథకాల గురించి ఏం చేస్తుంది, దానికి చేస్తాను అన్నాడు ఈయన. సార్ చంద్రబాబు నాయుడు గారు రాజధాని పూర్తి చేస్తాను, అమరావతి రాజధాని నా లక్ష్యం అంటున్నారు. అసెంబ్లీలో కూడా చెప్పారు ఈ నెల నుంచి పనులు ప్రారంభిస్తాం అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంటుంది. 7 నెలల కూటమి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? దాన్ని కూటమి గురించి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే 5 మాసాలు అయింది వచ్చి. కూటమి అంటే అది కూటమే, 100% బాగుంది. ఇక్కడ ఈ 5 సంవత్సరాలు పడిన బాధల్లోంచి ఇప్పుడు వస్తున్నారు జనం. ఇప్పుడే కూటమికి ఇబ్బంది లేదు, బాగుంది. అది దాని గురించి అసలు ఆలోచించాల్సిన పని లేదు. పథకాల విషయంలో కానీ పథకాలు అంటే మాకు డెవలప్మెంట్ ముఖ్యం అండి. సార్ ఎంప్లాయ్మెంట్ ఉందనుకోండి, నాకు ఉంది ఒక చిన్న పని ఇప్పించారు, నాకు చిన్న పని ఇప్పించారండి. నా పెళ్ళాం బిడ్డలుగా పని చేసుకుని బతికించగలుగుతాను. ఎంప్లాయ్మెంట్ కావాలి. పావలా ఇచ్చి అడుక్కునే పావలా మాకు ఎంతవరకు, దాని గురించి మేము అడగట్లేదు. మాకు ఎంప్లాయ్మెంట్ కావాలి, ఏదన్నా లోన్స్ కావాలి, ఏదన్నా షాపులు పెట్టుకోవడానికి డబ్బు కావాలి, అది కోరుకుంటాడు. ఇప్పుడు టూరిజానికి ఒక ఊరు నుంచి ఈ ఊరు టూరిజానికి వచ్చాడు సార్, 5,000 ఖర్చు పెట్టాడు. ఆటో వాడికి ఖర్చు పెడతాడు, కరెక్ట్గా అయినండి. ఆటో వాడికి ఖర్చు పెడతాడు, హోటల్కి ఖర్చు పెడతాడు. ఈ 5,000 ఎంతమందికి స్ప్రెడ్ అవుద్ది? ఆ 5,000 ఎంతమంది బతుకుతారు? అదే డెవలప్మెంట్. కాబట్టి గవర్నమెంట్ అయితే దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. నెంబర్ 1 గవర్నమెంటు. ఇవాళ ఇదే ఒక 30 ఏళ్ళు ఉంటే మా గొల్లపూడి అవునే సస్యశ్యామలంగా ఉంటుంది. గొల్లపూడి కాదు, రాజధాని కాదు, వరంలో రావాలి, సౌకర్యాలు రావాలి, అన్నీ వస్తాయి. దీనంత మంచిది ఏది లేదని మా ఉద్దేశం. అర్థం మరి ఈ నెల నుంచి అమరావతి పనులు కూడా ప్రారంభిస్తాను. సంతోషం అండి. అప్పుడు అమరావతిలో ఇవాళ బ్రహ్మాండంగా బతుకుతున్నారు మనేదలు లేకుండా. అర్థమైందా? 5 సంవత్సరాలు 3 రాజధానులు అని చెప్పాడు, 30 రాజధానులు చేసి వెళ్ళిపోయాడు ఆయన. వీళ్ళు ఒక రాజధాని కడతాము, జాగ్రత్తగా చేసుకుంటాం అన్నారు. కాబట్టి దాని గురించి మనం వాళ్ళు చేసే కృషికి ఒక ఆయన ఓ పని చేస్తున్నాడు, ఒక ఆయన ఓ పని చేస్తున్నాడు, ఒక ఆయన ఓ పని చేస్తున్నాడు. నలుగురు 4 పనులు చేసుకుంటున్నారు. బూతులు తిడతల్లా. ఇవాళ టీవీ ముందు ఆడవాళ్ళు కూర్చుంటే హ్యాపీగా అసెంబ్లీ చూస్తున్నాం. ఇదివరకు అసెంబ్లీలో ఆడవాళ్ళు చూస్తే తెలియదే ఉంది ఆ భాష, చెప్పక్కర్లేదు. ఆ భాషకి జడిసిపోయి అంటే వాళ్ళు హ్యాపీగా ఆడవాళ్ళందరూ అసెంబ్లీ చూస్తున్నారు. కాబట్టి దీని గురించి మేమందరం చాలా ఆనందంగా ఉన్నాం. మా గొల్లపూడి ప్రజలైతే ఇంకా ఆనందంగా ఉన్నారు. 2047 విజన్ బోర్డు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు తయారు చేయబోతున్నారు. ఎలా ఉండబోతుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మనం వంకబెట్టే మగోడు లేడు. ఎందుకంటే నేను హైదరాబాదులో ఓ 10 ఇయర్స్ ఉన్నా. 2004, 2005, 2004, 2005లో కేబిహెచ్పి నుంచి హైటెక్ సిటీకి వెళ్ళడానికి దారులు లేవు. ఎక్కడికి అప్రోచ్ దారులు లేవు. అలాంటిది శంకరపల్లి, ఎక్కడ శంకరపల్లి అండి, ఎక్కడ ఎన్ని ప్లేసులు బాగున్నాయి. అలాగే అవుద్దనే ఆశ మాకు. చంద్రబాబు నాయుడు గారు కులం లేదు, మతం లేదండి, ఒక్కళ్ళే. ఎవడో డెవలప్మెంట్ చేస్తే వాడే మాకు దేవుడు. చంద్రబాబు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, ఎవడైనా సరే మాకు కావాల్సింది ఏంటంటే డెవలప్మెంట్ కావాలి. పథకాలు ఎవడు అడుగుతాడండి? పథకాలు ఇచ్చేవాళ్ళకి ఇస్తారు, మాకు ఇస్తాడా పథకాలు? మాకెందుకు పథకాలు? మాకు పథకాలు అక్కర్లా. మాకు కావాల్సింది డెవలప్మెంట్. పథకాలు తీసుకునే వాళ్ళకి పథకాలు వెళ్తున్నాయి చాలు, అంతకన్నా ఇంకెందుకు. అమరావతి చేయడమే నా లక్ష్యం, రాజధానికి చేయడం నా లక్ష్యం. మేమందరం ఆయనకి అదే ఓటు. రేత్రి పొగులు 6 మాసాలు
ఆయన కోసం కష్టపడ్డాం. అర్థమైందా? అలాంటి వ్యక్తి కోసం ప్రతిరోజు నేను కాదండి, ప్రతి వాళ్ళు గుడిసెలో ఉన్నవాడు కూడా రేత్రిపోలు ఆయన కోసం కష్టపడ్డారు. ప్రతి మనిషి షాపులో షాపులు మానేసి 2 నెలలు షాపులు మానేశారు ఓటు కోసం, పక్క ఓటు మార్తం కోసం. అర్థమైందా? అది పార్టీలు లేవండి ఇప్పుడు. ఒకటే డెవలప్మెంట్, టూరిజం ఆయన చేస్తాడు. ఆయన కులం లేదు, మతం లేదు. అందరూ మూడు మతాలు ఒకటే, అన్ని కులాలు ఒకటే. చంద్రబాబు నాయుడు ఏంటి, పవన్ కళ్యాణ్ మార్పు అంతే. దీన్ని మీరు ఎప్పుడైనా నా దగ్గర కాదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇదే మాట చెబుతాడు. ఇక బాగా కరుడు కట్టిన ఉంటాడు కదా, అదైతే మనం చెప్పలేం. కానీ వంకెట్టేవాడు ఉన్నాడంటే ఉండడు.